హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక కూనిరెడ్డి. ఈ మధ్యన ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటున్నారు అని మనం వింటున్నాము, అలానే చూస్తున్నాము కూడా. కానీ రీసెంట్గా ఏఐ క్రియేషన్స్ అనేది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత గతంలో పెద్దంటిఆర్ గారితో వర్క్ చేసిన కొంతమంది ఆయనతో ఉన్న సన్నివేశాలని వాళ్ళ మెమరీస్ ని షేర్ చేసుకున్నారు మీడియాలో. వాటిని కొంతమంది ఆయన 40 బజ్జీలు ఒకేసారి తింటారంట, 70 బజ్జీలు ఒకేసారి కోడి తినేస్తారంట. సో దాన్ని ఏఐలో క్రియేట్ చేసేసి వాటిని అన్నిటినీ సోషల్ మీడియాలో పెడుతూ చాలా కామెంట్స్, అసలు మనుషులేనా వీళ్ళు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈయనొక్కరినే కాదు, చిరంజీవి గారిని కూడా, మెగాస్టార్ ఆయన మీద కూడా ఇలాంటి కామెంట్స్. ఆయనకి జిలేబీ అంటే ఇష్టం అని చెప్పేసి 2 కేజీలు జిలేబీ ఒకేసారి తినేస్తారని ఆయనకో స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసేసి జిలేబీలు పట్టుకునేది పెట్టి ఈ విధంగా ట్రోల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని ఎలా చూడాలి, అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇందులో వారికి కలిగే ఆనందం ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, ఇండస్ట్రీ దగ్గర నుండి రాజకీయ పరంగా. అలాంటి వ్యక్తి ఆయన ఏదైతే భోజనం చేసే విధానం ఉంటుందో దీని మీద కామెంట్స్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా ఆయన ఇలా అంట అలా అంట అని మాట్లాడడం అనేది సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ట్రోల్స్ కూడా ఘోరంగా చేస్తున్నారు. ఏంటిదంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పుకోవాలి అందరికి, ఈ జనరేషన్ వాళ్ళకి, సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇంచుమించు వీళ్ళ ఫ్యామిలీలో తాతో ముత్తాతో, అంతేనా కదా? వీళ్ళ ఫ్యామిలీలో కూడా తాత ముత్తాతలు ఉంటారు కదమ్మా, నాన్న నాన్న నాన్న. అప్పట్లో వీళ్ళ ఫ్యామిలీలో కూడా మీరు మీ మమ్మీనో లేకపోతే మీ అమ్మమ్మనో అడగండి, అమ్మమ్మ మీ నాన్నగారు ఏం తినేవారు అని. మా నాన్నగారు అంత హైట్ ఉండేవాడు, ఏ పనైనా అలా చేసేవాడు, బండల రాయిలా ఉండేవాడు, ఉక్కులా ఉండేవాడు, ఇంత రాగి ముద్ద తినేవాడు, రాత్రి చద్దన్నం తినేవాడు, మేము ఇంతింత గారెలు వేసి పెడితే తినేవాడు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ రోజులు అలా ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ అందరి ఇళ్లలోనూ ఉంటాయి ఇప్పుడు మాటలు. మనకిప్పుడు ఈ డైట్లు గీట్లు ఇవన్నీ అలవాటు, కానీ రాను జనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ తగ్గింది మనుషులకి. స్పూన్స్ లో ఇంతింత తిని, లేకపోతే ఇంకే స్పూన్స్ ఏంటి మా అదేంటి జంబలకడ పంబ సినిమాలో ఇది చికెన్ ఇది మటన్ అని క్యాప్సూల్స్ ఇస్తాను చూడు, ఇంకా ఆ రోజులు రాలా, వచ్చాయి తెలుసా నీకు? ఈ గ్లూటాథియన్ టాబ్లెట్స్, విటమిన్ సి టాబ్లెట్స్ కరిగి జ్యూస్ అయ్యే ఉంటాయి కదా, అలా ఆకుకూరల టాబ్లెట్స్ కూడా వచ్చాయి. వెల్ బీయింగ్ న్యూట్రిషన్ లో ఉన్నాయి. 1822 రైక్ ఆఫ్ అన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి దాంట్లో. అదేసి బుస్ అనగానే తాగేస్తే నువ్వు అన్ని ఆకుకూరలు తిన్న ఫీలింగ్ నీకు వచ్చాయి. జంబలకడ పంప రిపీట్ అయ్యింది. సరే, వాట్ ఎవర్. పాత రోజుల్లో చాలా మంది కూడా చక్కగా తినేవాళ్ళు. నెక్స్ట్ దిబ్బ రొట్లు ఇంత తినేవాళ్ళు. దిబ్బ రొట్టె అంటే ఇంత మినప్పిండి మా మినుము, ఇంత మినుము తినడం అంటే ఇంకా అసలు అది అరగంచుకోవాలంటే ఇక చచ్చిపోతాం మనం. అలాంటిది వాళ్ళకి ఆఫ్టర్నూన్ కే మళ్ళీ ఆకలి అయ్యేది. 4 గిన్నెల టిఫిన్ బాక్స్లు ఉంటాయి మీ ఇళ్లలో. పాత చూడండి పైన ఎక్కడో ఉంటాయి ఇత్తడి సామాన్లు, ఇంత టిఫిన్ బాక్స్లు. చక్కగా తినేవాళ్ళు, ఇంత రైస్ తినేవాళ్ళు. వాళ్ళు ఆ రోజుల్లో అలా ఆరోగ్యంగా ఉన్నారు, అలా పనులు కూడా చేసుకుంటారు. ఆ రోజుల్లో ఆ తరం మనిషి పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు. ఇప్పుడు మనం 2 ఇడ్లీలు తినడం అంటేనే అమ్మో అబ్బాబోయ్ అయ్యో అనేస్తున్నాం. ఆ రోజుల్లో అనర్గళంగా 7-8 ఇడ్లీలు తినేవాళ్ళు, తప్పేం లేదు దాంట్లో. సో ఈ చిల్ల ఎక్స్పీరియన్స్లు అంటే ఇప్పుడు జ్యూస్ ఇంత తాగడం. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏంటి, సెలబ్రిటీస్ కదా. పెద్ద ఎన్టీఆర్ అంటే ఒక పెద్ద సెలబ్రిటీ. ఇక ఆయన వచ్చి అలా గెటప్ వేసుకొచ్చినట్టు ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే అన్ని, ఆయనలోనే అన్ని చూసుకుంటాం. అలాంటి ఒక పెద్ద ఉద్దండుడు ఆయన వచ్చి ఇలా సెటిల్ ఇలా కూర్చున్నాడు అంటే మర్యాద కూడా. సార్ కొంచెం జ్యూస్, సర్లే పట్రా సార్ కొంచెం, సరే ఇందాక ఇది, సరే ఇది కూడా వచ్చే ఆర్టిస్టులు కూడా కొంచెం భయంగా, సార్ అది యాక్చువల్లీ మా ఊర్లో తయారు చేయండి సార్ జున్ను. అండ్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా మన ఊర్లో షూటింగ్ అవుతుందంట, ఎన్టీ ఓడు వచ్చాడంట, ఎన్టీ ఓడు అనేవాళ్ళు ఆయన్ని ముద్దుగా అలా పిలుచుకునేవాడు. అదో ముద్దు పేరు, ఎన్టీ ఓడు వచ్చాడంట అని వచ్చేసి వాళ్ళు కూడా బకెట్లు ఏదో తెచ్చిచ్చేవాళ్ళు, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఏదో తినేవాళ్ళు. సో ఇప్పుడు ఇవన్నీ ఏదో తిన్నాడుగా. ఇప్పుడు అప్పుడు ఆయన్ని చూసిన కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అడప ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు, సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో ఇంత తినేవాడు, 4 రకాల కూరలు ఉండేవి, ఇలా తినేవాడు అలా తినేవాడు, అందుకే అట్లా ఉన్నాడు
అని చెప్పేసి ఆయన కూడా అంత ఫిగర్ అలా ఉంటాడు. దాన్ని మనం గొప్పగా చూడాలి, తప్పు లేదు, నష్టమేం లేదు. అందుకే ఆయన అంత స్ట్రాంగ్ ఉన్నాడు. ఆయన అంత స్ట్రాంగ్ ఉండి ఎంతమంది పిల్లలు ఆయనకి, అంత పెద్ద కుటుంబం, అంత చక్కగా స్ట్రాంగ్ ఉన్నాడు. తరం 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 ఇప్పటికీ వీళ్ళందరూ కూడా అంత స్ట్రాంగ్ ఉన్నారు. ఆ జీన్స్ అలాంటివి, రైట్? బాగుంది కదా. ఇది మాట్లాడుకునే బదులు ఇప్పుడు ఈ ట్రోలర్స్ ఏం చేస్తారంటే దీన్ని రా మెటీరియల్ తీసుకొని, అదేంటి మిథునం సినిమాలో అప్పడం తాత అని చెప్పేసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పొట్టలు అన్ని వేసేస్తాడు చూడు వాడు మనవాడు. పొద్దున్న లేస్తే ఇది తింటాడు, సాయంత్రం ఇది తింటాడు. ఆ రకంగా మెయిన్స్ క్రియేట్ చేస్తున్నారు. సరే, నువ్వు క్రియేట్ చేయలేదు, తప్పులేదు, ఏదో నీకు వచ్చిన కళను నువ్వు ప్రదర్శిస్తున్నావు. కానీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించు. నీ తల్లిదండ్రి గురించి నువ్వు అలా అనవు, నువ్వు ఆరాధించే దేవుడి గురించి అలాంటివన్నీ చెయ్యవు. కానీ నువ్వు ఏ మనిషి గురించి అయితే చేస్తున్నావో ఆ మనిషి కొన్ని కోట్ల మందికి దేవుడు, కొన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి తల్లిదండ్రులు లాంటి దేవుడు, అంతమందికి. సో నువ్వు అవి తెలుసుకున్నప్పుడు నీకు అసలు అది చేయడానికి కూడా చేతులు వనకాలి, అవి చేయకూడదు. సరే, తిన్నాడు, ఆయన ఇష్టం. నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి, ఆ రోజుల్లో నిజమ్మా లీటర్ పాలు తాగేవాళ్ళు పెద్ద వాళ్ళు, ఇంత రాగి ముద్ద తినేవాళ్ళు. మనం ఇప్పుడు ఇంత రాగి ముద్ద అంటే 3 రోజులు తినవు, వాళ్ళు అవ్వదు. ఇప్పుడు దిబ్బ రొట్టి కూడా నీకు కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి దిబ్బ రొట్టి ఇచ్చేవి, 1/4 పీసెస్ ఇస్తారు దిబ్బ రొట్టిలో. నువ్వు తినలేవు దాన్ని ఫుల్ దిబ్బ రొట్టి, నోబడీ కెన్. లైక్ మన పిజ్జా కూడా ఎందుకు స్లైసెస్ ఇస్తారు, ఫుల్ తినలేము, కాంట్. అందుకని చెప్పేసి 10 మంది 8 మంది ఉంటే 8 పీసుల పిజ్జా చేయడం అప్పటికే ఏదో అయిపోయింది అనుకుంటాం మనం. పాత రోజుల్లో తినేవాళ్ళు. అన్నం కూడా అంత నీట్గా అరిగేది. ఇప్పుడు వచ్చిన పాలిష్ రైస్లు అన్నీ అప్పుడు లేవు. ఆ గోధుమలు అంత నీట్గా అరిగేవి, ఆ జొన్నలు అంత నీట్గా అండ్ ఇంకా ఏంటిది ఇప్పుడు మనము తింటున్నాం కదా ఆర్గానిక్ మిల్లెట్స్ అని చెప్పేసి. అప్పట్లో ఎన్నో రకాలు ఉండేవి. వాళ్ళు అవన్నీ చక్కగా తినేవాళ్ళు. వాటితో ఇంత లడ్డు చేసుకునేవాళ్ళు, ఇంకేదో చేసుకునేవాళ్ళు. బోల్డ్ అని అంటే అంత గొప్ప మనిషి అంటే ఒక రాజు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అప్పుడు అంచక్క తినేవాళ్ళు కాబట్టి పుష్టిగా ఉండేవారు, 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికారు. ఇప్పుడు మనం తినలేకపోతున్నాం కాబట్టి ఎందుకురా తినలేకపోతున్నామని ఏడవలసింది పోయి అప్పుడు వాళ్ళు తిన్నారని ఏడవడం అనేది అది విచిత్రంగా ఉంది. అండ్ మీరు పాత రాజుల సినిమాలు అన్ని చూడండి, పెద్ద ప్లేట్, ఏ రాజు కూర్చున్నా సరే అన్ని ఉంటాయి మొత్తం. ఈయన కూడా రాజే అంటే నీకు రాజు అంటే కిరీటం ఉండాలి ఏంటి? ఓకే, ఎన్టీఆర్ గారు అంటే మనం ఒప్పుకోవచ్చు, ఆయన పర్సనాలిటీకి ఆయన చూసే విధానానికి అంత తిన్నారంటే ఓకే, రైట్. మరి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన గురించి కూడా ట్రోల్. ఆయనకి జిలేబీ ఇష్టం అండి, 2 కేజీలు జిలేబీ ఇట్లా పెట్టి ఏదేదో డ్రెస్సులు వేసి ఆయన ఏం చేశాడండి? 1 సెకండ్. నెక్స్ట్ ఈ జనరేషన్ చిరంజీవి గారి జనరేషన్ లో వీళ్ళ తండ్రుల వయసున్న జనరేషన్, అవును రైట్, ఆ తండ్రుల వయసున్న జనరేషన్ మరీ వీళ్ళు చెప్పినట్టు తినరు ఎవరు కూడా. అవును, చూడు, ఒక తిరుపతి లడ్డే తినలేమ్మా ఫుల్ గా, తినలేం. ఈ లడ్డు అనేది ఆ లడ్డు కాదు, మళ్ళీ ఈ లడ్డే ఒక తిరుపతి లడ్డు ఫుల్ గా తినగలమా మనం ఈ రోజుల్లో? కొంచెం తిని పక్క వాళ్ళకి ఎవరికో ఇస్తాం. స్వీట్ షార్ట్ లడ్డు ఇంతే ఉంటది కాబట్టి ఏదో తినేస్తాం, అది హెవీ. మళ్ళీ ఎవడన్నా వచ్చి ఇచ్చాడంటే, రాఖీ పౌర్ణమికి 2 స్వీట్లు ఒంట్లో పడ్డాయి అంటే ఇంకా అమ్మో ఎవరన్నా వస్తే భయం వేస్తుంది, ప్లీజ్ కొంచెం ఇవ్వు చాలే, కొన్ని స్వీట్ అక్కడ పెట్టి తర్వాత తింటాంలే అంటాం. ఈ నుంచి దాకా రాఖీలు కట్టే అక్క చెల్లెలు ఉన్నాడు, ఇక వాడి పరిస్థితి దేవుడు ఎరుగు, ఇంకో ఏడాది వరకు తినడేమో స్వీట్స్. ఇలాంటివి ఉంటాయి. చిరంజీవి గారు ఏదో సందర్భంలో జిలేబీ ఇష్టం అని చెప్పాడే అనుకుందాం. నువ్వు 2 కిలోల జిలేబీలు ఎవరు తింటారు చెప్పు? అండ్ ఇప్పుడు మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ మాట్లాడిన, తాతల కాలంలో ఇంత బాగా తినేవాళ్ళు, వాళ్ళు కూడా తినేవాళ్ళు కాదు. మరి 2 కిలోల జిలేబీలు ఎవడు తింటాడు? 2 కిలోల జిలేబీలు అంటే ఎంత చక్కెర పాకం? 5 కిలోల చక్కెర కరిగిస్తే అంత పాకం అయిద్దేమో కదా ఇంచు. ఏమో, నాకు ఉండిలే నాలెడ్జ్తో చదువు, జిలేబీ రెసిపీ నాకు తెలియదు. సరే, వాట్ ఎవర్. ఇష్టం ఏమో అంటే నువ్వు అంతంత క్రియేట్ చేస్తున్నావు, నువ్వు నవ్వుకున్నావు, సరే హ్యాపీగానే ఉంది. నువ్వు ఎవరి గురించి అయితే మళ్ళీ క్రియేట్ చేసావో అతన్ని ఆరాధించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అవును, వాళ్ళందరి గురించి ఒకసారి ఆలోచించు. వాళ్ళు ఏమనుకుంటారు? నిన్నేమనుకుంటారు? బేసికల్లీ 2 కిలోల జిలేబీలు ఎవరు తింటాడు? తాపేశ్వరం కాజా ఎవరు తింటాడు? పోనీ జున్ను ఎవరు తింటాడు? మా కేజీ జున్ను సార్ తిన్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు, ఎవరి స్టామినా వాళ్ళది. తిన్నదాన్ని ఎందుకు ట్రోల్ చేయడం అని నా క్వశ్చన్. స్టామినా కూడా కాదు, అసలు వినడానికే ఒక రకంగా ఉంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయనకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన కొడుకు ఈరోజు గ్లోబల్ స్టార్, వాళ్ళ కోడలు మెడికల్ ఫీల్డ్ లో ఆవిడ స్థానమే వేరు. అంటే ఒక స్థాయి ఉన్న వ్యక్తి అంటే కామెంట్స్ చేసేటప్పుడు, ట్రోల్ చేసేటప్పుడు ఎందుకు పట్టించుకోరు? నువ్వు చెప్పినట్టు తింటే ఆయన 156 సినిమాలు చేసేవాడు కాదమ్మా. 2 కిలోల జిలేబీలు తింటే మనిషి ఉంటాడా? ఏమో చెప్పలేం కదా. షుగర్ వచ్చి అసలు కాళ్ళు వాచిపోయి ఎలా ఉంటాం? అసలు మామూలు స్వీట్లు తింటేనే ఈ రోజుల్లో ఇలా ఉన్నాయి. అంత డైట్ మెయింటైన్ చేసి రాజకీయాలకు వెళ్ళి 7 సంవత్సరాల తర్వాత రిటర్న్ అయినా 150లో ఎలా ఉన్నాడు? మరి ఏదో మెయింటైన్ చేయబట్టే కదా. ఆ ఏజ్లో మళ్ళీ నీకు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు ఈ ఏజ్లో అందరికి 6 ప్యాక్లు వస్తున్నాయి భలేగా. సునీల్ ఆఫ్టర్ 45 years హీ హాస్ డన్
ఆ ఏజ్లో ఇప్పుడు మొన్న ఎన్టీఆర్ 6 ప్యాక్ వేసినప్పుడు ఆయనకు 40 పైనే ఉన్నాయి. అల్లు అర్జున్ కూడా అంతే, వరుడు దగ్గర నుంచి అదేదో చేసి ఉన్నాడు, దేశముద్రు వరుడు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు అండ్ తగ్గుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ముసలి వాళ్ళు వంటలు చేసే వాళ్ళు కూడా 6 ప్యాక్లు వేసుకున్నారు. మొన్న రీసెంట్లీ ఎవరో తయారయ్యారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సరే వాట్ ఎవర్, మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదా వదిలేయండి, బట్ రోల్ చేయకండి. అదే వాళ్ళ ఒకరి తిండి మీద పడడం అంతకంటే నీచమైన థింగ్ ఇంకోటి లేదు. అంటే ఫ్యాన్ వార్ లో కూడా లిమిట్స్ ఉండాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఆ లిమిట్స్ క్రాస్ అయితేనే ఇలాంటి వస్తాయి. ఎందుకంటే అపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదో ఒక విధంగా బ్లేమ్ చేసి వాళ్ళని తక్కువ చేసే స్థాయి తీసుకురావడం కోసం ఈ విధంగా చేస్తున్నారని కూడా అంటారు. పోనీ నువ్వు ట్రోల్ చేయడానికి ఆయన ఏమైనా లడ్డుగా ఉన్నాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాడు ఎవడో ఉన్నాడు అనుకున్న కామెంట్ లో సేరా బండ వెదవా అని, వీడు ఎన్ని ఇడ్లీలు తింటాడో ఎన్ని జిలేబీలు తింటాడో అని అన్నారు. ఇట్లాంటి పర్సనాలిటీని ట్రోల్ చేయొచ్చు. ఫిట్ గా ఉన్న మనిషిని పట్టుకొని నువ్వు 5 కిలోలు అది పంచదార తిన్నాడంటే ఎట్లా ఎవడనుకుంటాడు? అదే అంటున్నాను, తారాస్థాయికి చేరుతున్నాయి అని చెప్పి. కానీ మారితే బెటర్ ఈ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో. వాడు ట్రోల్ చేసేటప్పుడు ఆ స్థాయిలో వీళ్ళ తండ్రి ఉంటాడు, ఆ స్థాయిలో వీళ్ళ తాత ఉంటాడు, ఆ స్థాయిలో ఒక హీరోయిన్ ట్రోల్ చేసిన ఆ స్థాయిలో వీళ్ళ సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.